ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిజామాబాద్ జిల్లాలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ట్రావెల్స్ బస్సులో 13 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు దొంగ. సారంగపూర్ డైరీ ఫారం వద్ద టీ కోసం బస్సును ఆపాడు డ్రైవర్. పార్కింగ్ చేసిన బస్సులోకి చొరబడిన ఓ యువకుడు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అంతలోనే సీసీ కెమెరాకు చెయ్యి అడ్డుపెట్టాడు. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సులో ప్రయాణించే వారిలోనే ఎవరైనా చేతివాటం కనబరిచారా, లేకపోతే బయట వ్యక్తులు ప్రయాణికుల ముసుగులో బస్ ఎక్కి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. నిజామాబాద్ జిల్లాలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ట్రావెల్స్ బస్సులో 13 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు దొంగ. సారంగపూర్ డైరీ ఫారం వద్ద టీ కోసం బస్సును ఆపాడు డ్రైవర్. అయితే పార్కింగ్ చేసిన బస్సులోకి చొరబడిన ఓ యువకుడు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అంతలోనే సీసీ కెమెరాకు చెయ్యి అడ్డుపెట్టాడు. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సులో ప్రయాణించే వారిలోనే ఎవరైనా చేతివాటం కనబరిచారా, లేకపోతే బయట వ్యక్తులు ప్రయాణికుల ముసుగులో బస్సు ఎక్కి చోరీ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా ఈ చోరీ జరిగింది.